అనగనగా ఒక ఊరిలో మాధవ అనే బాలుడు ఉండేవాడు. ఆ బాలుడికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు. నాన్నా నాన్నా, నాకు ఒక సందేహం వచ్చింది, చెబుతావా? అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న, మాధవ, నేను పనిలో ఉన్నాను, వెళ్ళి మీ అమ్మని అడుగు అని చెబుతాడు. అప్పుడు మాధవ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు. అమ్మా, నాకు ఒక సందేహం ఉంది, చెబుతావా? అని అడుగుతాడు. మాధవ వాళ్ళ అమ్మ ఈ విధంగా చెబుతుంది. మాధవ, వంట చేస్తున్నాను కదా, మళ్ళీ చెప్తాను, నువ్వు వెళ్ళి చదువుకోపో అని చెబుతుంది. అప్పుడు మాధవ తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు. అబ్బా, నా సందేహం తీర్చేది ఎవరు